హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో మేము వెళ్ళిన రామప్ప దేవాలయం అయితే చూపిస్తాను. చాలా బాగుంది రామప్ప దేవాలయం అయితే. మేము మేడరాజ్ జాతర నుంచి లక్నవరం నుంచి రామప్ప అయితే వచ్చాము. ఈ రామప్పలో మేము ఏమేమి చూసాము, అక్కడ ఎలా ఉందో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. మేము ఈ మినీ బస్సులో అయితే రామప్ప అయితే చేరుకున్నాము. రామప్ప వచ్చే వరకు ఇక్కడ చాలా బస్సులు వ్యాన్లు అయితే ఉన్నాయి. అందులో స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. కొందరు మేడారం జాతర నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో మీరే చూడండి. చాలా బస్సులు అయితే వచ్చాయి మేము వచ్చే వరకే. చూడండి మేమైతే బస్సు అయితే దిగేసాము. అందరము ఇక్కడ దిగేసి స్నానాలు కూడా చేసి రామప్ప దేవాలయానికి అయితే వెళ్తాము దర్శనం చేసుకోవడానికి. చూసారా ఎన్ని షాపులు ఉన్నాయి. ఇక్కడ టాయ్స్, బ్యాండ్ షాపులు, ఐస్ క్రీమ్లు అయితే చాలా ఉన్నాయి. మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము దేవాలయంలోకి. ఈ గుడి అయితే పొద్దుట 6 నుంచి సాయంత్రం 6 వరకు అయితే ఓపెన్ అయ్యి ఉంటుందట. ఈ దేవాలయం గురించి ఇక్కడ శిలాఫలకాలు అయితే రాసి పెట్టి ఉంచారు సంబంధించినవి. చూడండి మీరే. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి స్నానాలకి, టాయిలెట్స్ కానీ అయితే ఇటు సైడ్ అయితే ఉంటాయి. చూడండి మేమైతే అందరం అయితే వెళ్తున్నాము. చాలా బాగా అనిపించింది మాకు ఇక్కడ. చుట్టూ చెట్లతో చాలా బాగా అనిపించింది. పచ్చని వాతావరణం అయితే చాలా బాగుంది. ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా పిక్నిక్ లాగైతే వచ్చేసారు. చూడండి టెంపుల్ గోపురం అయితే ఇక్కడ నుంచి వెళ్ళి చాలా బాగా కనబడుతుంది. మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాము. చాలా అంటే చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఇక్కడికైతే విజిట్ చేయండి. ముందుగా కాళ్ళు కడుక్కొని అయితే లోపలికైతే వెళ్ళాలి. చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది వ్యూ అయితే. ఈ రామప్ప దేవాలయం అంతా రాతితో చేశారట. దీనికి సంబంధించింది అంతా మీకు ముందుగానే చూపెట్టాను. కావాలంటే చూడని వాళ్ళైతే చూసేయండి. చూడండి ఈ గుడి మీద ఉన్న శిల్పాలు ఎంత బాగున్నాయో. చూసే కొద్దీ చూడాలనిపించేటట్టు ఉన్నాయి. ఏనుగుల విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ నుంచి గుడి ఎంత బాగా కనపడుతుందో. గుడి లోపలికి వెళ్తే వెళ్దాము. గుడిలో ఎంత బాగుంటుందో ఇంకా చూడండి. మేమైతే అర్చన చేయించుకోవడానికైతే లోపలికైతే వెళ్తున్నాము. అక్కడ
వీడియో అయితే తీయనియడం లేదు, అందుకే కాస్త అటు ఇటుగా ఉంటుంది. మేమైతే అర్చన చేసుకొని అయితే బయటకైతే వచ్చేసాము. లోపల శివలింగం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంతసేపు చూడాలనుకున్నా కూడా చూస్తూనే ఉండాలనిపించింది, అంత బాగుంది శివలింగం అయితే. చూడండి, లోపల ఆలయంలో పైన కూడా శిల్పాలు అయితే చెక్కి ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది గుడి మాత్రం. చూడండి, స్తంభాలు కూడా శిల్పాలు చెక్కి ఎలా ఉన్నాయో. ఇక్కడ నుంచి అయితే మనం ఇటు సైడ్ దేవునికి ఎదురుగా పెద్ద నంది అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి అయితే దేవునికి ఎదురుగానే ఉంటుంది నంది. చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ రామప్ప దేవాలయం. చూడండి, అక్కడ మనం కూడా నంది దగ్గరికి అయితే వెళ్దాము. చాలామంది ఈ నంది దగ్గరనైతే ఫోటోలు అయితే దిగుతున్నారు, మేము కూడా దిగాము. ఈ వీడియో చివరినైతే మేము దిగిన పిక్స్ అయితే పెడతాను, చివరి వరకు అయితే చూసేయండి. ఇప్పుడైతే నంది దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ నుంచి చూస్తే గుడి అయితే చాలా బాగా కనబడుతుంది. పెద్ద మామిడి చెట్టు అయితే ఉంది, దానికైతే పూత అయితే బాగా పట్టింది. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఆ మామిడి చెట్టు కింద అయితే ఒక లింగం అయితే ఉంది, మనం అక్కడికి కూడా వెళ్దాము. ఇక్కడ నంది దగ్గరికి వెళ్ళాక చూడండి, ఈ నంది దగ్గర ఒక రూపాయి కాయిన్ అయితే నిలబెడుతున్నారు, మేము కూడా నిలబెట్టాము. నంది కూడా చాలా బాగుంది కదా. చూడండి, ఇక్కడైతే చాలా మంది ఫోటోలు అయితే దిగుతున్నారు, ఇలా కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు. ఈ మామిడి చెట్టు కింద ఉన్న లింగం దగ్గర అయితే పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ అయితే కొడతారు. ఇక్కడ కూడా చాలా బాగుంది శివలింగం అయితే. ఇక్కడ కొద్ది దూరంలో ఇలా ఒక బావి అయితే ఉంది, ఆ బావిలో చిన్న తాబలు అయితే ఉంది. మరి ఇలా ఎందుకు పెట్టారో అయితే డీటెయిల్స్ అయితే అంతగా తెలియదు, మీకైతే ఇందులో ఉన్న తాబేలు అయితే చూపిస్తాను. చూడండి, స్కూల్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఒక్కసారైనా ఖచ్చితంగా విజిట్ చేయవచ్చు, చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. మేము దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నాము. ఇలా రామప్ప నుంచి అయితే మేము 7:30, 8కి అయితే ఇంటికైతే వెళ్తున్నాము. చూడండి, వ్యాన్లో అయితే కార్డ్స్ కూడా ఆడుతున్నాం, చాలా ఎంజాయ్ అయితే చేసాము ఈ మేడారం జాతర లక్నవరం రామప్ప అయితే. ఈ వీడియో కొంచెం లేట్ వచ్చింది, మధ్యలో కొన్ని వీడియోస్ పెట్టడం వల్ల ఈ వీడియో లేట్ అయింది, కానీ ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము మేమందరం. ఇంటికి వెళ్ళే వరకు 12 అయింది. ఈసారి మేము మేడారం జాతర అయితే చాలా ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీగా అనిపించింది. మేడారంతో పాటు లక్నవరం, రామప్ప, చిలకలగుట్ట కూడా చూసాము, వాటి వీడియోస్ కూడా పెట్టాను. ఆ వీడియోస్ చూసేవాళ్ళు మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము దిగిన పిక్స్ కూడా చూపిస్తాను, చూసేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.